దక్షిణ కొరియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను దక్షిణ కొరియా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యోల్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున దాదాపు 3000 మంది పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు యూన్ నివాసానికి చేరుకున్నారు. యూన్ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన వీరిని అతని మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. దక్షిణ కొరియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను దక్షిణ కొరియా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యోల్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున దాదాపు 3000 మంది పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు యూన్ నివాసానికి చేరుకున్నారు. యూన్ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన వీరిని అతని మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను అక్కడి నుంచి తరలించారు.